భారత సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియాకు చాలా నష్టం జరిగిందని మండిపడ్డాడు. అసలు విషయంలోకి వెళ్తే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ శనివారం రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టులో 3 మార్పులు మినహాయిస్తే మిగిలిన ప్లేయర్స్ను కంటిన్యూ చేశారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో వరుసగా ఫెయిల్ అవుతున్న శుభ్మన్ గిల్తో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మను జట్టు నుంచి తప్పించారు. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సూపర్ ఫామ్లో కనిపించిన ఇషాన్ కిషన్తో పాటు రింకు సింగ్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అలాగే వైస్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి అక్షర్ పటేల్కే అప్పగించారు. మిగతా ప్లేయర్స్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఆసియా కప్ టోర్నీ కోసం శుభ్మన్ గిల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకొచ్చిన సెలెక్టర్స్ అతని కోసం అద్భుతంగా ఆడుతున్న సంజు అభిషేక్ జోడీని విడదీశారు. కానీ గిల్ మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో సెలెక్టర్స్ గిల్ను తప్పించి మళ్లీ సంజు శాంసన్నే ఓపెనర్గా ఆడించారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టీ20లో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజు మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. దాంతో సెలెక్టర్స్ గిల్ కంటే సంజు బెటర్ అనే విషయాన్ని గ్రహించారు. అయితే సెలెక్టర్స్ ఇలా తరచూ వాళ్ళకిష్టం వచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్ను ఆటగాళ్లను మార్చడం టీంకు చాలా నష్టం చేకూరుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సెలెక్టర్స్పై విమర్శలు కురిపించాడు. కైఫ్ ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్, అందులో ఎటువంటి సందేహం లేదు. వన్డే ఇంకా టెస్ట్ క్రికెట్లో అతనికి తిరుగులేదు. కానీ టీ20 ఫార్మాట్లో మాత్రం శుభ్మన్ గిల్ కంటే మెరుగైన ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారు. ఇది సెలెక్టర్స్ కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మరీ గిల్కు అవకాశం కల్పించారు. కానీ అతను మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సెలెక్టర్స్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల భారత్ క్రికెట్ వెనక్కి వెళ్లిపోయింది. వారి అనాలోచిత నిర్ణయాల కారణంగా గత 2-3 నెలలుగా జైస్వాల్, శాంసన్, జితేష్ శర్మలకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేకపోయారు. కానీ వరల్డ్ కప్కు ముందు వీళ్లకి తగినన్ని అవకాశాలు ఇచ్చుండాల్సింది. అంతేకాకుండా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి గిల్కి అప్పగించారు. ఇప్పుడు అతను ఫెయిల్ అవడంతో తిరిగి మళ్లీ అక్షర్ పటేల్కే వైట్ కెప్టెన్సీ అప్పగించారు. ఈ నిర్ణయం కారణంగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ స్కిల్స్ను మెరుగుపరుచుకునే కీలక సమయాన్ని వృధా చేశారని మొహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు.